కొన్ని శ్రమలు మన జీవితంలో ఎలా ఉంటాయంటే మనకు కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమల కాలంలో దేవుడు మనలో దాగి ఉన్న ఆయన ఇచ్చిన వరాలను, ఆయన ఇచ్చిన తలాంతులను ఆ శ్రమల కాలంలోని ఇతరులకు తెలియజేస్తాడనమాట. చాలామంది మనం బలహీనలం అనుకుంటారు. వీళ్ళ వల్ల ఏది కాదు అనుకున్న పరిస్థితుల్లో కూడా శ్రమలొచ్చినప్పుడు మనలో ఆయన ఎన్ని తలాంతులు పెట్టున్నాడు, ఎన్ని వరాలు పెట్టున్నాడు, ఎంత ఓర్పు, సహనం పెట్టున్నాడు, ఎంత నిరీక్షణ పెట్టున్నాడు అనేది ఇతరులకు తెలియబడేటట్టు చేస్తాడనమాట. శ్రమల కాలంలో మనం ఇంకా పాత నిబంధనలు ఎన్నో కథలు చూసుకున్నప్పుడు, మరి భక్తుల జీవితాల్లో దానియేలు గారి కథ చూసుకున్నప్పుడు అక్కడ కూడా మరి రాజు మరి అక్కడ ఆయనతో పనిచేసే మరి దానియేలు గారితో పనిచేసే సహచరులు ఎంతో అసూయ కలిగి ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు, అవినీతిగా నడుచుకోడు. కాబట్టి ఆ సహచరులకు ఏమాత్రం ఇష్టం లేదు దానియేలు అంటే. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే దానియేలు ఎట్లన్నా ఇరికించాలి రాజు దగ్గర అని చెప్పి మరి రాజుతో మాట్లాడి మరి ఆఖరికి 30 దినముల వరకు రాజును తప్పించి ఇంకెవ్వరితో ఏ మానవునికైనా ఏ దేవునికైనా ఎవ్వరు కూడా మనవి చేయకూడదు అనేది ఒక శాసనం ప్రవేశపెట్టాడు. కానీ దానియేలు మాత్రము ఆ విధంగానే ఆయన దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. దేవునితో మాత్రం ఆ పొందు మాత్రం ఆయన విడవడనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇంకా అట్లా అక్కడ రాజు యొక్క శాసనాన్ని ఉల్లంఘించిన వాళ్ళని మరి సింహబోన్లో వేయాలనేది అనమాట. కనుక ఇంకా రాజుకి ఇంకొక మార్గము లేక మరి దానియేలుని సింహబోన్లో వేసినా కూడా ఆ సింహబోన్లో కూడా దానియేలు ప్రార్థిస్తారు దేవునికి. అప్పుడు ఆ సింహాల నోరును దేవుడు మూపిస్తాడు. ఒక్క సింహం కూడా ఆయన ఏమీ చేయలేదు. కనుక అక్కడ ఆ విధంగా సేవ్ అవుతాడు. అంటే ఆ శ్రమల కాలంలో దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు, మన పట్ల ఆయన హస్తం ఎంత బలంగా ఉంది, ఆయన భక్తుల పట్ల, ఆయన బిడ్డల పట్ల ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది కూడా శ్రమల కాలంలోనే ఆయన వాడుకుంటాడు. కానీ ఆ తర్వాత రాజు వచ్చి ఉదయం చూసినప్పుడు మరి నువ్వు బ్రతికే ఉన్నావా, దానియేలుని పిలిచి నేను బ్రతికే ఉన్నాను, నా దేవుడు మరి నన్ను కాపాడాడని చెప్తాడు అని దానియేలు. ఆ తర్వాత ఎవరైతే సహచరులు దానియేలుని వేపించారో ఆ సింహబోన్లో వాళ్ళని రాజు వేపించేస్తాడు. కానీ వాళ్ళు ఇంకా ఆ గుహ అడుగు భాగంలో పోకముందే ఆ సింహాల నోటికి బలైపోయి ఎముకలు కూడా పొడి పొడి చేసేస్తాయంట. కాబట్టి దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. శ్రమల కాలంలో ఆయన మనల్ని మంచిగా తర్ఫీదు చేసి మనలో ఉన్న టాలెంట్స్ని బయటికి తీస్తాడు. మరి దేవుడిచ్చిన తలాంతులు ఇతరులకు తెలియబడేటట్లు చేస్తారు. అలాగే ఆయన మన పట్ల ఎంత సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు, ఆయన మన పట్ల ఆయన హస్తం ఎంత బలంగా ఉంది అనేది కూడా తెలియజేస్తాడు. ఇంకా మనం చూసుకున్నప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగో కూడా నెబుకద్నెజర్ రాజు పరిపాలనలో మరి బంగారు ప్రతిమను చేసి దానికి పూజించి నమస్కరించాలన్నప్పుడు మేము ఎంత మాత్రం పూజించము, నమస్కరించము, మా దేవుని తప్పించి ఇంకెవ్వరిని మేము పూజించము, నమస్కరించము, మా దేవుడే మా గొప్ప అని చెప్తారు షద్రక్ మేషక్ అబేద్నెగో. ఆ సమయంలో కూడా మరి వారిని అగ్నిగుండంలో పడివేసినప్పుడు కూడా అక్కడ 4వ వ్యక్తి వాళ్ళతో ఉండడం చూస్తారు. అదే దేవుని దైవశక్తి, దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తాడనమాట. వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆ తర్వాత ఆ షద్రక్ మేషక్ అబేద్నెగోను మరి అక్కడ నెబుకద్నెజర్ రాజు మరి ఆ రోజుల్లో నెబుకద్నెజర్ రాజు మరి దానియేలు కాలంలో రాజు కూడా వాళ్ళిద్దరు కూడా వాళ్ళు చేసిన పని ఏంటంటే మరి దేవుడు వాళ్ళ పట్ల చేసిన అద్భుత కార్యంలో నా బిడ్డల పట్ల చూసినప్పుడు మరి వారి దేవుడినే మనందరం సేవించాలి, వారి దేవుడు గొప్ప దేవుడు కనుక ప్రతి ఒక్కరూ ఆ దేవుని సేవించాలని మరి వాళ్ళకు ఉన్నత పదవులు ఇచ్చి వాళ్ళను కూడా గణపరిచి మరి ఎంతో సాక్ష్యంగా నిలబడతారు రాజులు. ఇంకా మనం యోసేపు గారి కథ చూసుకున్నప్పుడు కూడా యోసేపు గారి కాలంలో మన దేవుడు ఆయనకి కలలు కనే మంచి ఒక తలాంతు, వరము, అలాగే ఆ కళలు దర్శనాలకి భావం చెప్పగలిగే తలాంతు కూడా ఇచ్చి ఉంటారు. మరి ఐగుప్తు దేశంలో వెళ్ళినప్పుడు మరి ఫరోకు వచ్చిన ఆ కళ గురించి ఆయన ఎంతో చింతిస్తున్న సమయంలో యోసేపు గారే కదా ఆ కళకు మరి ఆ దర్శనానికి కావాల్సిన ఆ భావం అంతా చెప్తాడు. అలా ఫరో రాజు దృష్టిలో పడి ఆఖరికి యోసేపు గారు ఏమైపోతారు, ప్రధానమంత్రిగా అయిపోతారు ఐగుప్తు దేశానికి. కనుక శ్రమల కాలంలో దేవుడు ఆ శ్రమల కాలంలో మనల్ని ఎంత తర్ఫీదు చేస్తాడంటే మనలో దేవుడు పెట్టిన టాలెంట్స్ ఇతరులు తెలుసుకునేటట్టు చేస్తాడు. అదేవిధంగా మన పట్ల దేవుడు ఎంత బలంగా పనిచేస్తున్నాడు, ఆయన హస్తం ఎంత బలంగా ఉంది మన పట్ల అనేది కూడా తెలియజేస్తాడు.